హలో ఇంటర్నెట్ మామ, ఎట్లున్నా బాగున్నావా? ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఆంధ్ర బార్డర్ దాటి ఒరిస్సా అయితే వస్తాం. అది ఎక్కడికంటే మహేంద్రగిరి వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ అయితే టైం ఇప్పుడు 5:30 దాటిపోయింది. సో వెళ్ళేసరికి అయితే చీకటి పడిపోద్ది. సో అందుకని చెప్పి ఈరోజు నైట్ అయితే క్యాంపింగ్ వేసుకొని అక్కడ ఉండిపోతాను. రేపు మార్నింగ్ అయితే మొత్తం లెగిసి డూమ్ డామ్ డామ్ డీస్ మొత్తాన్ని చేసి మొత్తం మీకు అన్నీ చూపించేస్తాను రండి. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మహేంద్రగిరి అయితే వెళ్తున్నాం. కొంచెం బయలుదేరడం లేట్ అయిపోవడం వల్ల వెళ్ళేసరికి అయితే చీకటి పడిపోద్ది. ఇంకా మేము ట్రావెల్ చేయాల్సిన కిలోమీటర్లు అయితే సుమారుగా ఇంకా ఒక 65 కిలోమీటర్ల దగ్గర ఉంది. సో 65 కిలోమీటర్లు ఇంకా మేము జర్నీ చేయాల్సిన టైం అయితే ఇంకా 1 అవర్ పైనే చూపిస్తుంది అయితే గూగుల్ మ్యాప్స్లో. అంటే రూట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. సో ముందుకు వెళ్ళి చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో. మేము సో ఎర్లీగా అయితే వెళ్ళలేము, ఎందుకంటే నైట్ అయితే ఫెయిల్ అయిపోతుంది, చీకట్లో అయితే ఏం చూపించలేం కదా, అందుకని చెప్పి. ఓ లప్ప ఇదేటమ్మా, నేను ఇక పైకి వెళ్ళిపోదామని చెప్పి మూట ముళ్ళు తట్టా బుట్ట అని సర్దుకొని వచ్చైతే పైకి పంపించిన అంటున్నాడమ్మా ఈ గొలిగాడు. ఇప్పుడు నేనేం చేసేది? వెళ్తే వెళ్ళిపోండి, మీ సొంత ఇష్టం అంటున్నాడు. పైకి వెళ్తాయట పులులు సింహాలు ఉంటాయట. నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఉత్తుందారులు అయితే నాకు ఒక నక్క కనిపించింది. కానీ ఆయన అంటున్నాడు పైకి వెళ్ళి క్యాంపింగ్ చేసుకున్నాం అనుకో, పాము వచ్చి మీ పక్కలో క్యాంపింగ్ చేస్తుంది, తర్వాత మీ ఇష్టం, నాకు సంబంధం లేదంటున్నాడు. తెల్లారి వరకు 5 వరకు అయితే ఆగమంటున్నాడు. తెల్లారి 5 వరకు ఉండాలట. తర్వాత సాయంత్రం 5 గంటలతో క్లోజ్ అట. ఆడంటున్నాడు పోనీ ఎక్కడెక్కడో తీసుకుని లోన్ ఎక్కడ ఉండండి, మాకు డబ్బులు ఏమొద్దు, మీ సొంత నిర్ణయానికి వదిలేస్తున్నాం అంటున్నాడు. నాకైతే ఆడంత భయపెట్టినందుకు కాదు, కానీ దారిలో నక్క కనిపించింది. వాడికి చెప్తున్న మాట్లాడి కొంచెం నిజంగానే అనిపిస్తుంది. కాకపోతే ఎందుకన్నా మంచిది ఎక్కడెక్కడో ఉండిపోయి తెల్లారి 4 గంటలకు 3 గంటలు లెగిసి వెళ్ళి పైన ఏదో సన్ రైజ్ చూసి చుట్టుపక్కల ప్రాంతాలను చూడొచ్చని నా అభిప్రాయం. పైగా మా కెమెరామెన్ మా తమ్ముడు కూడా అదే చెప్తుండే, ఎందుకని రిస్క్ అని. అలాగని చెప్పి మాకు భయం లేదు, కొద్దిగా ఉందండి, కొంత భయం ఉంది కానీ ఎక్కువ లేదు. అందుకే ఇక్కడెక్కడో ఈరోజు ఉండిపోతాం. మీరు తెచ్చిన సామాన్లు పక్కన సర్దిసుకుంటాం అనమాట, అంతే. మరి ఏడు చేస్తాం, ఈరోజుకి ఎక్కడ ఉండిపోతాం అనమాట. ఇంక పైకి వెళ్ళి రిస్క్ ఎందుకు, రేపు నుంచి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలా, ఇంకొన్ని చూపించాలా. అందుకే ఈరోజుకి ఎక్కడ ఉండిపోతాం, అర్థం చేసుకోండి మా పరిస్థితి అది. A few moments later. ధైర్య సాహసి మంచులక్ష్మి అన్నారు మోహన్ బాబు గారు. అందుకే ఆడిని కాళ్ళ వేళ పడి గేటు మరీ తెచ్చావు. ఇప్పుడు ఇంకా మహేంద్రగిరికి కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ఉంది. అందుకనే ఈరోజు రాత్రి తాడోపేడో తెలుసుకుందాం. పులొచ్చినా మేకొచ్చినా తర్వాత పాము వచ్చినా దాంతోపాటు సహజీవనం చేసైనా ఈరోజు ఆ వ్యూ మొత్తం మీకు చూపించాలని. తెల్లారేసరికి మాకు అసలే నిద్ర కొరత ఎక్కువ, పడుకుని పోతాం. ఒకసారి ఇలా జరిగింది, అందుకోసం అని చెప్పి ఏదైతే అయిందని చెప్పేసి ఈరోజు రాత్రి మేము వెళ్ళిపోతున్నాం. మా హెల్మెట్ కూడా రెడీగా ఉంది. ఓకే, లెట్స్ గో. మన కోసం ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి. లెట్స్ గో. పులి వచ్చినా పాము వచ్చినా ఎవరు వచ్చినా నేమీ చేయలేరు. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఎదురే లేదు. సాహసమైన ఊపిరి. మెలికలతో కూడినటువంటి ప్రయాణం చాలా చూడపచ్చడిగా ఉన్నది. ముందు ఏమీ కనబడకపోయినా నాకెంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మరింత చేరువలో ఉన్నటువంటి మహేంద్రగిరిని చూడాలని మనసు కుతూహలంగా ఉన్నదన్నమాట. సో ఫైనలీ అయితే మహేంద్రగిరి అయితే చేరుకున్నాం. సో మనుషులు అయితే ఎవరు లేరు, అలాన్నట్టు కుక్క పిల్లి కుక్క ఆ పులి పాము ఏం లేదు. సో ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే గ్రూప్గా వచ్చడానికి ట్రై చేయండి. సింగిల్గా కానీ డబుల్గా కానీ రావడానికి ట్రై చేయకండి. అండ్ దట్టు ఏంటంటే మీరు ఏమన్నా సెక్యూర్డ్గా కార్లో కానీ లేదంటే మార్నింగ్ టైం రావడానికి, నైట్ స్టే క్యాంపింగ్ అయితే ఇంకా ఫుల్ సెక్యూరిటీ అయితే ఏం కాదు. ఎందుకంటే ఏ మనుషులు ఎలా ఉంటారో ఈ రోజుల్లో మనం చెప్పలేం కదా. అండ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు నైట్ అయితే మేము ఇక్కడ టెంట్ అయితే వేసుకున్నాము. మేము తెచ్చుకున్న బుజ్జి స్టవ్ కొంచెం బాగా టైడ్ అయిపోయాం కాబట్టి ఇప్పి వండుకొని తినేస్తాం మ్యాగీ. సో అంతే, ఇంకంతకుమించి ఏం లేదు. మార్నింగ్ ఇంక తొందరగా లేవడమే ఇంకా బాకీ ఉంది.
సో ప్రస్తుతానికి అయితే అప్డేట్ ఇది. ఇంకా రేపు మార్నింగ్ లేచి ఇంకా ఈ అందాలన్నీ చూసి మీకు చూపించేస్తాను అంతే అంతే. ఓకే, గుమగుమలాడే వేడివేడి మ్యాగీ రెడీ. టేక్ ఇట్. ఓకే గైస్, గుడ్ నైట్. మళ్ళీ తెల్లవారి మంచి లొకేషన్తో కలుద్దాం. A few moments later. టైం చూస్తే 3:30 అవుతుంది. 1 గంట నుంచి ఒకటే మ్యూజిక్. పడుకొనివ్వట్లేదు గాలి. చూసారా టెంట్ అలా ఊగిపోతుందో? భయం వేస్తుంది టెంట్ ఎక్కడ ఎగిరిపోద్దా అని. కొన్ని టెంట్ను వదిలేసి బయటికి వెళ్ళి ఏట్ అవుతుందో చూద్దామా అంటే లోన్ ఉన్న సామాన్లన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో భయం. మేము తిరిగి మళ్ళీ లోన్కి వస్తాం లేదా భయం. లోన్కి వెళ్ళలేము, బయట ఉండలేము. అదే బయటికి వెళ్ళలేము, లోన్ ఉండలేము. గో ఇది ఇళయరాజా మ్యూజిక్ కొట్టినట్టు కొట్టేస్తుంది గాలి. మామూలు లేదు, ఊపేస్తుంది. సామాన్లన్నీ పడిపోతుంది. ఎంత రెయిన్ ప్రూఫ్ ఫ్రంట్ అయినా కూడా అబ్బాబ్బాబ్బా ఆ కూలింగ్కి స్వెట్టింగ్ పట్టేస్తుంది. మహా దారుణంగా ఉంది గాలి. అక్కడ కింద మాకు ఫ్రీగా ఒక గుడారం ఇచ్చి అక్కడ టెంట్ వేసుకుంటారా అంటే మాకు వద్దు, మీ పైకి వెళ్తాం. సాహసమైన ఊపిరి అని కూడా అన్నాను దారిలో. ఇంకో సాహసన్నారు వదిలించేస్తుంది. తెల్లారికి ఎలా ఉంటుంది ఏటో. అయిందా? బాగైందా? నేను రాలేను బ్రో, సారీ. మామూలుగా లేదు. నడిచేస్తున్నాము. లెగిస్తే పైకి లేచిపోతుంది అంటూ మూల మూల పుడుకుంటే కానీ ఆగట్లేదు. పాట పాడు బ్రో. ఏముండలేదు బాబు, నా ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వెళ్ళిపోతాను నేను. మా టెంట్ పరిస్థితి దేవుడా, పూల్ బయటకు వచ్చేసిందే. వావ్ బ్రో, 2 sides వచ్చింది బ్రో. హైకింగ్ టెంట్ వాడు మర్యాదగా ఇక్కడ పడుకోండి సార్ అన్నాడు. అన్నాం మనం. దానికి ప్రతిఫలం ఇది బ్రో. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు బ్రో. ఎలా అయినా మళ్ళీ టెంట్ని రిపేర్ చేసి వాడాలి. రిపేర్ చేసి మిమ్మల్ని కలుస్తాం. దోమలు తీరిపోతుంది, మామూలు లేదు. ఏం జరుగుతుంది చూడాలి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహేంద్రగిరి గాయస్. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను రాత్రి వచ్చిన ప్రదేశంలోనే ఉన్నాను. టెంట్ అయితే మీరు చూడొచ్చు, స్టిల్ గట్టిగానే ఊగుతుంది. సో వెనకాల కనిపిస్తుంది కదా స్కార్పియో. సో అందులో ఒక ఆయన వచ్చి మేము పడుతున్న అవస్థ అయితే చూసి ఏం చేశారంటే వాళ్ళ స్కార్పియో కార్ని తీసుకొచ్చి మా టెంట్ కొంచెం అడ్డుగా పెట్టారు, గాలి అది ఎక్కువగా రాకుండా డిఫెన్స్ చేయడానికి. చూసారా ఎలా తిరిగిపోతుందో గాలికి, అది ఉంది పరిస్థితి. సో రైట్ నో మన బ్యాక్ సైడ్ చూస్తే ఇది వ్యూ. ఎక్కడ 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 సూర్యుడు ఎంత పని చేసినావు స్వామి, ఎడపోయినావయ్యా? తీరా ఎక్కడికి వస్తే సూర్యుడు లేడు, సన్ రైజ్ లేదు. ఎంత దూరం వచ్చానే, అయ్యో ఎంత
ఉంటుంది అనుకున్నారా? కాదు. ఒక్కసారి అలాగా లెఫ్ట్ నుంచి అలా రైట్కి లుక్ ఇచ్చుకోండి. ఈ యొక్క స్పాట్ చూడడానికి మనం వచ్చేయచ్చు. ఎంత దూరం ఈ కొండలు, లోయలు, గట్లు, అబ్బో మోహం మామూలుగా లేదండి. మరి వాడు సూర్యుడు లేకపోతే ఏమి, ఈ లొకేషన్ అయితే ఉంది కదా. దట్టు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఇంకొన్ని అయితే గుళ్ళు అయితే ఉన్నాయి, అవి కూడా చూసొచ్చు. మనకి రైట్ సైడ్లో కూడా ఒక బాబాజీ గారి మఠం అయితే ఉంది. 2 జెండాలు కూడా ఎగురుతున్నాయి, కొంచెం పైకి ఉంది. ఇదైతే సూపర్, వర్త్, మామూలు వర్త్ కాదు, వాల్యూ ఫర్ మనీ వర్త్ అనమాట. అందుకే మీరు కూడా వచ్చేసి ఇటువంటి జాగాల్లో వచ్చేయండి, చూసేయండి. కానీ కొండపైన మాత్రం క్యాంపింగ్ చేయకండి, తీరిపోద్ది, మామూలుగా ఉండదు. మరి అది మా పంట పరిస్థితి. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను, 8,500 ఇచ్చి డెకాట్లాన్లో. మళ్ళీ 4 క్లాస్ టెంట్ అది సిరిగిపోయింది, ఇటు ఊగిపోతుంది. ఇంత గాలి ఎక్కడ చూడలేదే. ఎనీహౌ అక్కడికి ఉంటుంది డెకాట్లాన్కి వెళ్ళి అడికి ఇస్తాను గట్టిగా, వారంటీ ఉంది దీనికి. ఏదైతే అయ్యింది ముందుకెళ్ళి టెంపుల్స్ చూద్దాం రండి. ప్రజెంట్ ఇప్పుడైతే మనం యుధిష్ఠి టెంపుల్ దగ్గర ఉన్నాం మహేంద్రగిరిలో. సో మనం చూడొచ్చు టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్. అక్కడ బోర్డు అయితే ఏమైనా రాసిందంటే చాలా పురాతనమైన టెంపుల్ అని రాసింది. దట్టు ఏంటంటే ఎవరన్నా వస్తే చూసి వెళ్ళాలి, కాకపోతే ఏవి డ్యామేజ్ చేయకూడదు. ఒకళ్ళు డ్యామేజ్ చేసినట్లయితే ₹1,00,000 ఫైన్ అని చెప్పి అక్కడ రాసింది. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. సో టెంపుల్ నిర్మాణం అయితే అదిరిపోయింది. ఫ్రంట్ లుక్ ఎదరైతే నందీశ్వరుడు ఉన్నాడు. అంటే ఇది శివాలయం అన్నమాట. సో సూపర్, సింపుల్ సూపర్. అయితే మరి ఇంక చెప్పవసరం లేదు. ఓం నమ శివాయ్, హర 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 మహాదేవ, శంభో శంకర. పైన చూడండి ఎంత బాగుందో. హర హర మహాదేవ, శంభో శంకర. ఈ పక్కన ఇంకేవో శిలలు ఉన్నాయి, కానీ అర్థం కావడం లేదు అవేంటో. మధ్యలో ఉందైతే శివుడే. నీళ్ళన్నీ ఊరి ఇక్కడి నుంచి ఇలా బయటకు వెళ్తున్నాయి, చూసారా? సూపర్. ఓకే, మనం తిరిగి అయితే వెళ్ళిపోదాం. నమస్తే నందీశ. ఓకే గైస్, ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ భీమ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇదైతే మొత్తం ఈ రూట్ అంతా ట్రెక్కింగ్ చేసుకొని ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఆ టెంపుల్ నుంచి మళ్ళీ అలాగెళ్ళి ఇప్పుడు ఏట్రా టెంపుల్ కనిపించట్లేదు. ఇప్పుడు అమ్మ ఇటు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇటు అంత ఎక్కేది అంతా వెళ్ళి అక్కడికి వెళ్ళాలా? నేను వెళ్ళిపోతాను. ఇదేంటిది ఆ చోటకే కనిపించట్లేదు. ఇప్పుడు అవన్నీ ఆ కొండలు ఎక్కి దిగాలంటే కష్టమేమో. ఓ అమ్మో, ఇదే కంటికే కనిపించట్లేదు, కెమెరా కనిపిస్తుందా? చాలా దూరం బ్రో. సో ఆల్రెడీ వీళ్ళైతే అందరూ ట్రెక్కింగ్కి అయితే వెళ్ళొచ్చారు. పైన టెంపుల్ అయితే ఉంది. బ్రో, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? సూపర్. ఓకే, వాళ్ళు ఇక్కడే భీమ్ టెంపుల్కి మాత్రం వెళ్ళొచ్చారట, ఇంకా అటు వెళ్ళలేదంట. చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే గైజ్, ఇప్పుడైతే చూసారు కదా మన వాళ్ళందరూ మా సబ్స్క్రైబర్లు అనమాట మొత్తం అంతనా. సో ఎక్కడెక్కడి నుంచో నా కోసం నీకు బ్లాగ్ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తున్నారు. మనకు ఉండేది 600 మంది సబ్స్క్రైబర్స్. అందులో నీకు ఒరిస్సాలోని ఒడియా వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టేసారు, నిన్ను ఎత్తుక్కొని వాళ్ళు వచ్చేసారు. అది కాదు గైస్, అంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయ్యారు, ఇంతకుముందు మమ్మల్ని చూశారు, అదనమాట విషయం. అన్నీ ఏంటి బ్రో, అన్నీ చెప్తావు, చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి.
మనకున్న పొట్లకి ఈ ట్రెక్కింగ్లో అవసరం బ్రో. చూడి అమ్మా 30 అడుగులు వేసాను లేదు, అలుపొచ్చేస్తుంది. ఏడు బ్రో పిక్కలు నొప్పి వచ్చేస్తున్నప్పుడే. మామూలు టైం ఇప్పుడు మినిమం ఎక్సర్సైజ్ చెయ్యాలి. గుండెలు లబడబా కొట్టేసుకుంటున్నాయి. ఇదే ఎక్కలేకపోతున్నాం, ఆ చివరికి వెళ్ళగలమా? నాకు డౌటే. నేను రాత్రి అలాగే అన్నాం, సాహసమైన ఊపిరి అని. ఆ బ్రిడ్జ్ దగ్గర వేసాం టెంట్. ఓ వాటి కోసం ఉన్నా సరే బిస్కెట్స్ కిందకి వెళ్ళన్నా కొనుక్కొని రావాలి బ్రో. ఇక్కడ ఉంటే నెల్లొచ్చేస్తావా? నన్నది బండి మీద బ్రో. ఓకే కమాన్ దిగండి. రండి నాన్న లేనన్నా పద. ఇప్పటికే చాలా ఎక్కువసేపు రెస్ట్ తీసుకున్నాం. ఓ ఫైనల్లీ భీమా. థ్యాంక్ యూ గాయస్ మాకు దారి చూపెట్టినందుకు. టెంపుల్ బాగుంది, రాయి మీద రాయి పేర్చి కట్టినట్టుంది. భీముడిలాగే ఉంది గుడి కూడా. ఇదట భీముడే పేర్చాడట బ్రో. ఓం నమ శివాయ. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం పైకి అయితే వచ్చాం కొండ మీదకి. ఇక్కడ భీమా అని రాసుంది. సో ఇది భీముడు కట్టిన గుడి అయితే అంటున్నారు. లోన అయితే శివుడు ఉన్నారు. సో భీముడు కట్టిన గుడి. భీమా అంటే భీమేశ్వర స్వామి లేకపోతే భీముడు కట్టిన గుడి ఆనవాళ్ళుగా భీమా అని పెట్టారైతే నాకు ఫుల్ ఫ్లెజ్డ్గా తెలీదు. సో ఎంట్రీ అయితే మాత్రం చాలా ఇరుగ్గా ఉంది. ఇప్పుడు ఇందులోంచి వెళ్ళాలి, చూద్దాం ఎలాగలమో లేదో. రావడం అయితే కొంచెం పర్లేదు, బాగానే వచ్చాను. ఇంక ముందుంది బ్రో ముసళ్ళ పండగ. బ్రో ఇప్పుడు నేను కెమెరా పెట్టాను చూసావా? ఏది బ్రో అంత చిన్న కన్నులోంచి కెమెరా పెట్టు? ఇదే ఎగ్జిట్ ఈ టెంపుల్కి. అంటే మళ్ళీ ఇలా వెళ్ళకూడదా? పాపాత్ములైతే ఇందులోంచి రాలేరట, ఓకే. పుణ్యాత్ములైతే రాగలరట. బ్రో చాలా కష్టం బ్రో, ఇందులోంచి రావడమే చాలా కష్టంగా ఉంది. అది మరీ చిన్నది ఉంది. ఏం పుణ్యాత్ముడు అయితే వస్తావు, పాపాత్ముడు అయితే లేదు. ఏ బ్రో ఒకసారి చూద్దాం ఎంత ఇరుక్కుందో. బ్రో చాలా కష్టం బ్రో. ఓ రాగలనంటావా? నీ భుజం కూడా వద్దు బ్రో, ఇరుక్కుపోతే నేనైతే రాళ్ళు జరపలేను బ్రో. ఇది ఇంతకు ముందు నుంచి ఎంత ఉందో లేదా కాలక్రమేణా జరిగిపోయిందే? లేదు బ్రో, ఎంత ఉంది బ్రో, కష్టంగా ఉందే. కష్టమేమో బ్రో కొంచెం. సో మొత్తానికైతే ఈ ఇరకగా ఉన్న ద్వారం నుంచి అయితే వచ్చాను. బయటికి వెళ్ళడం ముందు తర్వాత మాట్లాడుకుందాం, ముందే దర్శనం చేసుకుందాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. పాపాలను తొలగించేంత మంచి జరుగులా చూడు స్వామి. ఓం నమ శివాయ. సో గైస్ చూడొచ్చు లోపలైతే మొత్తం టెంపుల్ ఒక నిర్మించిన రాతి గోడలు లాగా నిర్మించిన రాతి బండ్లన్నీ కూడా అక్కడక్కడ రాళ్ళు పేర్చినట్టు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మధ్యలో బ్రేక్ అయినట్టు ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఎలాగ అందులోంచి రాలేను. చూసారా మొత్తం
ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటంటే ఇది మొత్తం కూలిపోద్దేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ అలా జరగదు. కాకపోతే భయం అయితే కలుగుతుంది అలానే. సో చూసారా ఎంత చిన్న ద్వారం ఉందో, జస్ట్ ఒక కెమెరా అందులోంచి వెళ్తుంది, అటు ఇటు తగిలేస్తుంది కూడా. ఇందులోంచి వస్తారట చాలామంది జనాలు. ఇప్పుడు నేనైతే రాగలను లేదా రాలేను, చాలా కష్టం గాయస్. రానా సో ఇది శివుడి గుడి. ఇందులో ఏంటంటే నీళ్ళు మెత్త మీద జల్లుకొని పాపం చేసాం అనుకుంటే బయటకు వస్తారట, లేకపోతే రాలేరట. అబ్బా ఎట్టకేలకు బ్రదర్ సాధించాడు, పుణ్యాత్ముడు దొరికాడు. రెండు పుణ్యాలు చేసినాం, రెండు పాస్ అవ్వలేదు బ్రో. పుణ్యాత్ములకి అంతే బ్రో. పొరపాటును కానీ స్వర్గానికి కానీ వస్తేనే ఏంటి ఈ పొగలు మంచులు బాబోయ్, ఈ మామూలు లేదు. పొగలు నా మీదకి అలా వెళ్ళిపోతాను, నా మీద నుంచి అలాగా గగన మీదల్లోకి. సూపర్. కింద నుంచి ఎవరో పొగ పంపిస్తున్నట్టు వస్తున్నాయి కింద నుంచి మీదకి, సూపర్గా ఉంది. సార్ ఒక డోర్ అటేముందన్నా బ్రో? బాబు రండ్రా బాబు, చూడండిరా మహేంద్రగిరి ఎంత బాగుందిరా బాబు. అప్పుడప్పుడు తిరగండిరా బాబు, రండ్రా బాబు ఇలాంటి చోట్లకి. రండిరా క్యా రండిరా, వాళ్ళు రారురా, మనమే వెళ్ళి చూడాలిరా, వాళ్ళు అక్కడే ఉంటారురా. గాయస్ ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయిందంటే మీరు నమ్ముతారా? నమ్మాలి, నమ్మక తప్పదు. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట అయింది. సో చూసారా అట్నుంచి క్లౌడ్ ఫార్మేషన్ అలా వచ్చి గాలి వల్ల అలాగ మళ్ళీ ఇటు నుంచి అటువైపు అలా వెళ్ళిపోతుందో. సో ఒకటి ఫస్ట్ నేనైతే ఇటువంటి క్లౌడ్ ఫార్మేషన్ ఇటువంటి ఫాగ్ ఇలా వెళ్ళడం ఒకటి వనజంగిలో చూశాను. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. యాక్చువల్లీ నేను ఏంటంటే ఇంకా దాటి ఆ జెండాలు కనిపిస్తున్నాయి కదా, జెండాల వైపు నుంచి అలా వెళ్తే జగన్నాథ స్వామి గుడి అయితే వస్తుంది. సో రాను పోను సుమారుగా 2.5 hours 3 hours అయితే టైం పడుతుంది. కాకపోతే నేను వచ్చేసరికి మళ్ళీ కింద దిగేసరికి, ఎక్కడి నుంచి మళ్ళీ కింద దిగేసరికి ఇక ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోవచ్చు. అందుకని ఏం చేస్తాను అంటే స్కిప్ చేసేస్తున్నాను, ఎందుకంటే ముందు కూడా ఎవరు లేరు. ఆల్మోస్ట్ కొంతమంది అయితే మన శివుడి గుడి భీముడు కట్టిన గుడి దగ్గర అయితే ఆగిపోయారు. నేనే కొంచెం ముందుకు వచ్చాను. సో నేనే ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుని కిందకి దిగాలి. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్.